మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఎండాకాలంలో చల్లని సేవ, గుంతకల్లులో చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులతో ఆ నలుగురు సేవా సమితి ఆధ్వర్యంలో గుంతకల్లు పట్టణంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మండుతున్న ఎండల నడుమ ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఆ నలుగురు సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులు, కార్మికులు, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు స్థానిక ప్రజలు చల్లని నీటితో, మజ్జిగతో ఉపశమనం పొందుతున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంజుల వెంకటేష్ మాట్లాడుతూ సేవ అనేది మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలన్నారు. అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం ద్వారా సమాజంలో మానవత్వం నిలుస్తుందని తెలిపారు. కార్యకర్తల అంకిత భావం ఈ కార్యక్రమానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. మా కార్యకర్తలే మా బలం, మా కార్యకర్తలే మా కుటుంబం అని భావోద్వేగంగా అన్నారు. ఒక గ్లాసు నీళ్లు, ఒక ప్రాణానికి ఊరట అనే భావంతో ఈ సేవా యజ్ఞం కొనసాగుతోంది. ఆ నలుగురు సేవా సమితి ప్రజలకు ఉపశమనం కలిగించే ఈ సేవా కార్యక్రమం ఇలానే కొనసాగాలని స్థానికులు కోరుకుంటున్నారు. గుంతకల్ పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు ఆ నలుగురు సేవా సమితి ఆధ్వర్యంలో లింగేశ్వర్ ఇన్ఛార్జిగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చలివేంద్రం ఈరోజు మిత్రుడు క్యాటరింగ్ వెంకటేష్ మజ్జిగ కూడా డొనేట్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రతిరోజు కూడా సురక్షితమైన మంచినీటిని పట్టణ ప్రజలకు, పాదచారులకు అందిస్తూ ప్రతి శుక్రవారం కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలు చెకింగ్కి వచ్చేటువంటి వారికి మజ్జిగ మరియు వారికి కోడిగుడ్డును, ఉడుకుబెట్టిన గుడ్డును కూడా అందించేటువంటి ప్రయత్నం ఆ నలుగురు సేవా సమితి చేస్తున్నది. ఆ నలుగురు సేవా సమితి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిణామ క్రమంలో ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేసి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలని విస్తృతం చేయడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఎక్కడైతే సమాజానికి అవసరం ఉంటుందో తప్పకుండా అక్కడ ఆ నలుగురు సేవా సమితి వారి యొక్క సేవలను అందించడానికి ముందు ఉంటుందని తెలియజేయడానికి గర్వంగా నేను ఫీల్ అవుతున్నా. కాబట్టి ఇంకొక మాట ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలకు, పాదచారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే రోడ్డు సైడ్ నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఎవరైతే అనాథులు ఉంటారో, ఎవరైతే రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఉంటారో వాళ్ళు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీకు ఎప్పుడైనా బస్ స్టాండ్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఎవరైనా నిరాశ్రయులు ఉంటే వారికి మంచినీళ్లు లేకుంటే చిన్న బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదో భోజన వసతి కానీ మీ స్థాయిలో అందిస్తే వారిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ నలుగురు సేవా సమితి ఈ యొక్క ఎండాకాలంలో పెద్ద ఎత్తున రోడ్డు సైడ్ ఉన్నటువంటి వారు మరణించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం మా దృష్టిలో ఉంది కాబట్టి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ నలుగురు సేవా సమితి 2013 నుంచి అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నది. మరి ఇప్పటి వరకు కూడా కరోనాతో కూడుకొని దాదాపు 700 పైచిలకు అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరుగుతుంది. గత ఈ వారం రోజుల్లోనే దాదాపు 6 శవాలను కూడా మేము అంతిమ సంస్కారం చేయడం జరుగుతుంది. మరి ఆ నలుగురు సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ యొక్క కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి మా కార్యకర్తలకు మరి వారందరితో కలిసి పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.